సెన్సేషన్ అండ్ పబ్లిసిటీకి మారుపేరు రామ్ గోపాల్ వర్మ. ఎలాంటి వివాదాస్పద అంశాలు మన డే టు డే లైఫ్లో కనిపించినా ఇలాంటి సినిమా రామ్ గోపాల్ వర్మ తీస్తాడేమో అనేంతలా ఆయన ఒక పేరు సంపాదించుకున్నారు. సో ఈ నేపథ్యంలో రూపొందిన సినిమాలే దిశ అండ్ మర్డర్. ఆ సినిమా విశేషాలు ఆయన మాటల్లోనే విందాం. ఆర్జీవి గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాలేను అంటే మళ్ళీ ఎందుకు బాలేను చెప్పాలి. ఎలాగో అది మీరు కేర్ చేయరు కాబట్టి బాగున్నానని చెప్తా. పర్వాలేదు, మేము కేర్ చేస్తాం. చెప్పండి ఎలా ఉన్నారు, ఎందుకు బాలేదు మీరు? ఎందుకు బాలేను అంటే రకరకాల నా పని నేను చేసుకోనివ్వకుండా రకరకాల కేసులు పెట్టి నా టైం వేస్ట్ చేస్తున్నారు చాలామంది, అందుకని బాలేను. అంటే మరి వాళ్ళ లైఫ్లోకి ఇంటర్ఫియర్ అయితే వాళ్ళు కూడా కేసెస్ పెడతారు కదా. ఇప్పుడు నేను చాలా క్లియర్గా బేస్డ్ అపాన్ ఏ స్టోరీ ఆధారంగా తీసిన అని చెప్పిన తర్వాత అయినా నా లైఫ్ అంటే నేను ఏం చేయాలి చెప్పండి. ఆధారంగా అని చెప్తారు కానీ సేమ్ యాస్టీస్ అలాంటి క్యారెక్టర్సే పెడతారు. ఆబ్వియస్ గా కామన్ ఆడియన్ ఎవరైనా సరే రిలేట్ అవుతారు అదే ఇన్సిడెంట్ కి. రిలేట్ అవ్వాలి. ఇప్పుడు పాయింట్ ఆధారపడి తీసాము అన్నప్పుడు రిలేట్ అవ్వటానికి మన ప్రయత్నం కూడా. ఇప్పుడు వాళ్ళ కథ అంటే ఎగ్జాక్ట్లీ అక్కడ ఏం జరిగింది, వాళ్ళ ఇంటి పేర్లు వాళ్ళే నేను చెప్పి అది వేరు. లేకపోతే బేస్డ్ అపాన్ అనేది చాలా పాపులర్ జోనర్. ఇప్పుడు కాదు, అసలు సినిమా పుట్టినప్పటి నుంచి చేస్తున్నారు సినిమాలు. అలా ఇప్పుడు పరిటాల రాయి జీవితం మీద ఆధారపడి రక్త చరిత్రను తీసాం, 26/11 ఎదుగు తీసాను, బాల్టాకరి అని సర్కార్ తీసాను. అలాగే ఇది ఒకటి అది. సో ఎవరు ఏది తీసినా కూడా ఏదో ఒక చోట నుంచి ఇన్స్పైర్ అవుతారు. కొన్నిసార్లు అది పాపులర్ డొమైన్లో ఉండొచ్చు. పాపులర్ పర్సన్ అంటే మీడియా అనేది ఒక కేసుని బాగా పాపులర్ చేసింది కాబట్టి దానికి తెలుస్తుంది, వేరే తెలియకపోవచ్చు. బట్ ఆధారపడకుండా అనేది సినిమా జరగదు అసలు. ఏ సినిమా అయినా. సో బేస్డ్ ఆన్ ఏ ట్రూ ఇన్సిడెంట్ అని చెప్పి మీరు అంతకుముందు ప్రతి మూవీ నేను ఫాలో అయ్యాను కాబట్టి నాకు తెలుసు. సో ఏది ఇప్పుడు రక్త చరిత్ర ఇప్పుడు మీరు టాపిక్ తీశారు కాబట్టి, సో ఎవరిని చెడుగా చూపించరు, ఎవరిని తప్పు ఒప్పు అనేది మీ మూవీలో ఎక్కడ ఐ డోంట్ ఫైండ్ అన్నమాట. అంటే జడ్జ్మెంట్ మీకే వదిలేస్తున్నాను అన్నట్టుగా మీరు ఇద్దరు ఇన్సిడెంట్స్. దానికి రీజన్ ఏంటంటే ఐ డు నాట్ బిలీవ్ దట్ ఇన్ రియల్ లైఫ్లో ఎవరు ఒక మంచి చెడును ఉండరు. వాళ్ళకున్న పరిస్థితిలో వాళ్ళకున్న మనస్థితిలో అప్పుడప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల పర్యవసనాలు కొన్నిసార్లు ఎదురు తిరుగుతాయి, కొన్నిసార్లు పక్క వెళ్తాయి, కొన్నిసార్లు ఇటు వెళ్తాయి, చాలాసార్లు వాళ్ళ కంట్రోల్లో కూడా ఉంటుంది. కానీ వాళ్ళు కమిట్ అయిపోయారు కాబట్టి దే బికమ్ ట్రాప్డ్ ఇన్ దట్ ఎంటైర్ సర్కిల్. సో విచ్ ఇస్ వాట్ ఐ బిలీవ్. మీరు కూడా అలాంటి ఇన్సిడెంట్లో అంటే జనరల్గా మీరు ఎలాంటి ఇన్సిడెంట్లో ఉన్నప్పుడు ఇలాంటి థాట్స్ వస్తుంటాయి? జనరల్గా దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ అంటే మీరు జనరల్గా ఎప్పుడూ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో ది మూవీ తీస్తే ఎలా ఉంటుంది లేకపోతే అలా ఆలోచిస్తారు, అది ఓకే. అంటే యాజ్ ఏ హ్యూమన్ మీరు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అవి విన్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారు? నాకు దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మెయిన్ థింగ్ నాకు ఏమనిపించిందంటే, అంత నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం దేశం అంతా అల్లకల్లు అని చేసి గొడవ చేసి నిర్భయ యాక్ట్ అని పెట్టి కొత్తగా అన్ని చేసినా కూడా వెరీ సిమిలర్ ఇఫ్ నాట్ మోర్ హారబుల్ ఇన్సిడెంట్ జరిగింది దిశ. అంటే ఎవరైతే చేస్తారో వాడు అది వింటలేదా, వాళ్ళ వరకు వెళ్ళట్లేదా, అసలు మొత్తం ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది దాని వలన అని యూనో. సో 20 years ఏమీ చేయకుండా ఒక్కరోజు రాత్రి నలుగురు అంత రాక్షసులుగా మారిపోవడానికి ఎలాగ ఛాన్స్ ఉంటుంది. అది స్టడీ చేయడం మోర్ ఇంపార్టెంట్ అనేది నా ఫీలింగ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ షోయింగ్ యాంగర్ అని చంపేయాలి నరికేయాలి అని కోపం కన్నా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా తయారవుతారు అక్కడ. దట్ ఐ థాట్ వాజ్ ఎ మోర్ ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ మైండ్లో ఏమి రన్ అయి ఉంటుంది అనేది మీ థాట్ ప్రాసెస్. కరెక్ట్. ఓకే, దాన్ని ఎలా పిక్చరైజ్ చేయబోతున్నారు అంటే ఇప్పుడు చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ అని మీరు చెప్పినప్పటికీ కూడా. అంటే ఇప్పటికి మీరు చెప్పారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీస్, వీళ్ళ ఫ్యామిలీస్, ఎవ్రీబడి అంటే మీ యాజ్ ఎ మీడియా మేమందరం కవర్ చేసాం. మాకు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఎన్కౌంటర్ జరిగేంత వరకు ఎవ్రీథింగ్ మాకు తెలుసు కాబట్టి అందరం ఇన్వాల్వ్ అయి ఉన్నాం. మీరు ఎలా అన్నారు, ఇప్పుడు దిశ అనేది ఒక పాత్, ఒక కంట్రీకి ఒక పాత్ లాంటిది అని మీరు వేరే అదర్ ఇంటర్వ్యూస్లో మీరు చెప్పారు. కంట్రీకి ఒక పాత లేదు, దిశ అనేది ఒక మార్గం. అంటే ఏ దిశగా పయనిస్తున్నాం మనం.
అంటే అది ఒక సైకలాజికల్గా అవ్వచ్చు, ఒక సొసైటీ చేసే ఒక అంటే తనకు తెలియకుండానే చేసిన కొన్ని తప్పులు అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ ఉందనుకోండి, నిర్భయ అప్పుడు అమ్మాయిని వాళ్ళు వదిలేశారు. ఆ అమ్మాయి క్లూస్ ఇచ్చింది పోలీస్కి, ఆ బస్ ఏంటి, దాని నంబర్ ఏంటి, ఇలాంటివన్నీ. సో అప్పుడు మనం చేసిన రియాక్షన్ కట్టేయాలి, నరికేయాలి, చంపేయాలి, నిర్భయ చేసి ఉరిశిక్ష చేసేయాలని చెప్పినప్పుడు రేప్ అనేది ప్రెజర్ కోసం చేస్తారు, చంపటం అనేది ఎవిడెన్స్ కప్పించడానికి చేస్తారు. సో మీరు దొరికితే మనం ఇంత దారుణంగా శిక్షిస్తారు అనే భయంతో దొరకకుండా చేయటానికి పాప అమ్మాయిని చంపేశారు. అంటే ఒక విధంగా మనం మంచి చేయబోతాడు, వాళ్ళు దాంట్లోంచి తీసుకున్న లెసన్ ఇది. నిర్భయ నుంచి వాళ్ళు నేర్చుకునేది. నేను లెసన్ నేర్పించడానికి నేను టీచర్ని కాదు, ఇది కాదు. మై జాబ్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఇస్ టు డ్రా అటెన్షన్. ఒక రేప్ జరిగిందంటే ఏమేమి జరుగుతుంది దాని చుట్టుపక్కల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెన్నకేశవులు వైఫ్ ఉందనుకోండి, నేను ఎప్పుడు కూడా విక్టిమ్ గురించి ఆలోచించాను, కానీ ఎవరైతే చేశారో వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు సఫర్ అవుతారు అని నా మైండ్కి ఎప్పుడు రాలేదు. సో వెన్ ఐ సా దట్ ఇంటర్వ్యూ ఆఫ్ దట్ రేపిస్ట్ వైఫ్, ఫస్ట్ టైం ఐ రియలైజ్డ్. ఇప్పుడు అమ్మాయికి 15-16 ఏళ్ళు, షీఈస్ ప్రెగ్నెంట్, తన భర్తకు whatever అయింది. ఇప్పుడు ఇన్సిడెంట్ మూలాన దిశ అనే అమ్మాయి పోయి ఉండొచ్చు, ఈ అమ్మాయి పాకపోయి ఉండొచ్చు, బట్ ద సఫరింగ్ ఈజ్ ఆల్మోస్ట్ ద సేమ్ ఫైనలీ. సో అంటే ఈ వాట్ మేడ్ యూ, అంటే మీరు జనరల్గా ఒక మూవీ తీసేటప్పుడు ఒక బేస్డ్ ఆన్ ఎ ట్రూ స్టోరీ అన్నప్పుడు వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడడం కానీ, లేకపోతే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, లేకపోతే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్తో కానీ ఇలాంటి ఇంటరాక్షన్ ఎప్పుడు జరగలేదు. కానీ ఫస్ట్ టైం మీరు చెన్నకేశవులు వైఫ్ రేణుకాతో మాట్లాడారు చాలాసేపు. అది ఎందుకంటే ఎందుకంటే చెన్నకేశవులు వైఫ్ తో మాట్లాడింది బికాస్ ఫస్ట్ ఆల్ చెన్నకేశవులు వైఫ్ కి ఇన్సిడెంట్ కి సంబంధం లేదు. దిశ ఇన్సిడెంట్ తన బై ద టైమ్ షీ న్యూ తను పట్టుకున్నారు, వాట్ ఎవర్ హ్యాపెన్. ఓకే, కానీ అంత దారుణంగా రేప్ చేసే ఒక మనిషితో ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయి తనతో గడిపిన అన్ని సంవత్సరాలు అసలు ఏం చూసింది, ఎక్కడన్నా ఒక ఇడది కొంచెం తేడా ఉంది, ఎప్పుడైనా తను కొట్టడం కానీ, ఒక అమ్మాయిని గురించి ఒక విధంగా మాట్లాడటం కానీ చేసాడని ఒక సైకలాజికల్ అనాలిసిస్ కోసం నేను కలిసాను. సో ఏమనిపించింది వాళ్ళతో మాట్లాడిన తర్వాత? See, the point is there is no reason for her to lie. ఓకే, తను ఎప్పుడు కూడా లైఫ్లో తనకు పరిచయం ఉన్నంత కాలం నుంచి ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా హీ డిడ్ంట్ సే సింగిల్ బ్యాడ్ వర్డ్ అబౌట్ ఎ గర్ల్. తను ఎప్పుడు కొట్టలేదు, తను ఎప్పుడు తిట్టలేదు, చాలా బాగా చూసుకునేవాడు అని చెప్పింది. అంటే తన దగ్గర యాక్ట్ చేసాడా, తను వేరేనా, ఎట్లా తెలుస్తుంది ఎవరికైనా? దట్స్ ఆల్సో నాట్ పాసిబుల్. ఓకే, ఇప్పుడు మీడియాలో అందరూ తాగేసి చేశారు అని చెప్పారు, తను చెప్పడం ఏమో అసలు అతను తాగడో, అతనికి ఏదో లివర్ ప్రాబ్లం ఉంది, సో ఈ కాంట్ డ్రింక్ అని చెప్పింది అమ్మాయి. అప్పుడు కాన్షియస్గా ఉండి అలాంటి వాడు ఒక్కరోజు రాత్రి అంత రాక్షసుడు అయిపోయాడు. దట్ ఫర్ మీ ఇస్ ద మెయిన్ పాయింట్. ఓకే, అది చూపించబోతున్నారా? ఓకే, సో ఇన్సిడెంట్ ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అవుతుంది? అంటే హోల్ స్టోరీ మనం చూపించలేం కాబట్టి ఇన్సిడెంట్ ఇప్పుడు దిశ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంటుంది సినిమాలో. ఓకే, పోస్ట్ ద ఇన్సిడెంట్ పోలీసులు కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ, లేకపోతే కమిటీ ఏదైతే వేసారో ఈ రకరకాల క్యారెక్టర్స్ ఇన్సిడెంట్ మీద ఎలా స్పందించారు అన్నది మెయిన్ స్టోరీ. ఈ ఇన్సిడెంట్ అంటే చాలా మందికి అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ని ఆధారంగానే దిశ నేను తీశాను. వాళ్ళ ఫాదర్ మాట్లాడినప్పుడు మీరు చెప్పారు, దిస్ ఈజ్ నాట్ అబౌట్ యువర్ డాటర్, దిస్ ఈజ్ అబౌట్, అంటే అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగానే నేను ఈ మూవీ తీస్తున్నాను, నాట్ పర్టికులర్ అబౌట్ యువర్ డాటర్ అని మీరు చెప్పారు. సో కేసెస్ నడిచినాయి, సో ఫైనల్గా యువర్ త్రూ విత్ ఎవ్రీథింగ్. సో ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నారు? బికాజ్ 1 year అయిపోయింది, అందరం మర్చిపోయాము అనుకున్న టైంలో మళ్ళీ మీరు తీసుకొస్తున్నారు ఈ ఇన్సిడెంట్ని. సో ఎలా ఉండబోతోంది అని మీరు అనుకుంటున్నారు? పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలింకి ఎప్పుడు జరిగింది, ఎప్పుడు తీసామనే దానికి సంబంధం లేదు. 2003లో పరిటాల రవి మర్డర్ జరిగింది, 3 or 4లో. నేను 2011లో తీసాను సినిమా, ఆఫ్టర్ 8 years or 9 years. ఓకే,
సో ద పాయింట్ ఈజ్ ఆ వీక్లో ఏమొస్తుంది, అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది అని చూస్తారు, కానీ ఎప్పుడో జరిగింది అనేది కాన్సెప్ట్ ఉండదు అసలు. ఒక పాయింట్. రెండోది, వాళ్ళకున్న మెమరీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరో అసలు దిశ ఇన్సిడెంట్ తెలియకపోయి కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా ఫైనల్గా చూసేది ఏంటి, ఒక రేప్ ఇన్సిడెంట్ మీద ఏదో ఒక ఇన్వెస్టిగేషన్, ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, అది సినిమా. ఆ సినిమా ఇప్పుడు వచ్చినా 10 ఏళ్ళ తర్వాత వచ్చినా ఇంట్రెస్ట్ అదే ఉంటుంది. సో రిలేట్ అవుతారు ఆడియన్స్ అంటే. ఓకే, అండ్ మర్డర్ సినిమా గురించి మాట్లాడదాం. మర్డర్ సినిమా అది మీరు పెట్టిన ట్రైలర్ కానీ ఎవ్రీథింగ్ అది పేరెంట్స్ పర్స్పెక్టివ్లో ఉంది అని అది వాస్తవంగా తెలుస్తున్న విషయం అది. సో మీరు ఏం చూపించబోతున్నారు ఆ మూవీలో? పేరెంట్స్ పర్స్పెక్టివ్లో ఉంది అనేది ఇట్ ఈస్ సమ్ టైమ్స్ పాసిబుల్. ఒక ట్రైలర్లో అలా రావటానికి ఛాన్స్ ఉంది, డిపెండింగ్ ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది యాక్టరా లేకపోతే చూసే వాళ్ళ రిలేటివిటీలో. కానీ నా దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక పేరెంట్, ఒక 45-50 ఇయర్స్ ఉన్న పేరెంట్ ఆ మెచ్యూరిటీ ఆస్పెక్ట్లో తన డెసిషన్ తీసుకోవడానికి అప్పుడప్పుడు కొంచెం వయసు వచ్చి ఒక 19-20 ఉన్న అమ్మాయి అంత మెచ్యూరిటీ లేకపోవటం వల్ల మనకు కొంచెం వేవడ్గా అనిపిస్తారు. అలాంటి ఆస్పెక్ట్ మీరు విజువల్గా చూసినప్పుడు అనిపించడానికి ఛాన్స్ ఉంది. కానీ సినిమాలో నా ఇంటెన్షన్ ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించినప్పుడు ఎప్పటి వరకు వాళ్ళని పిల్లలుగా చూస్తారు. ఒక మారల్ ఆస్పెక్ట్ ఉంటుంది, లీగల్ ఆస్పెక్ట్ ఉంటుంది. నేను కని పెంచాను, నాకే తెలుసు తనకు ఏం మంచిది ఏం చెడ్డది అని పేరెంట్ అనుకుంటాంలో తప్పలేదు మారల్గా. బట్ 18 ఇయర్స్ వచ్చిన తర్వాత లీగల్గా ఏ మనిషికి దాన్ని ఆపే హక్కు లేదు అనేది లీగల్ ఆస్పెక్ట్. అప్పుడు పాపని నేను కూతుర్నేంత మాత్రాన నాకు వయసు వచ్చాక కూడా నాకు ఏం మంచిది ఏం చెడ్డ నువ్వెవరు చెప్పడానికి అనుకుంటాను కూడా తప్పలేదు. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ రైట్ ఇన్ దేర్ థింగ్. సో అది నా పాయింట్. దాని వలన ఒక డెసిషన్ తీసుకున్నారు అన్నది చాలా రేర్గా జరుగుతాయి అలాంటి, కానీ జరిగినప్పుడు హైలైట్ అవుతాయి అని. సో నేను ఏ మానసిక స్థితిలో ఎలాంటి పర్టిక్యులర్ సిచ్యువేషన్లో అది జరిగింది అని చెప్పడం వరకే నా పని, కానీ అందులో ఎవరు తప్పు అనేది మాత్రం నేను చెప్పను. అంటే ఒక ఫిల్మ్ మేకర్గా మీరు ఎందుకు చెప్పరు? ఎప్పుడు ఓపెన్ ఎండెడ్గా వదిలేస్తూ ఉంటారు. క్లైమాక్స్ కూడా మీరు అంటే మీరు ఏది జడ్జ్ చేయకుండా ఓపెన్ ఎండెడ్గా, అంటే ఆడియన్స్ కి ఎందుకు వదిలేస్తూ ఉంటారు? అంటే వై డోంట్ యూ? లైఫ్ రియలిస్టిక్ ఫిల్మ్స్ చేస్తాను. రియలిస్టిక్ ఫిల్మ్స్లో ఎప్పుడు కూడా ఓపెన్ ఎండెడ్ అనేది మనకి మోర్ టచింగ్గా ఉంటుంది. బికాజ్ రియల్ లైఫ్లో మీ క్లైమాక్స్ ఉండదు టిల్ యువర్ డెత్. బికాజ్ లైఫ్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. మీరు ఇవాళ ఎవరితో గొడవ పడవచ్చు, 1 మంత్ అయ్యాక మళ్ళీ కలిసిపోవచ్చు, 1 year అయ్యాక. యూనో ఇవాళ మీరు తప్పు అనుకున్నది తర్వాత రైట్ అనిపించవచ్చు, ఇవాళ రైట్ అనుకోదు రేపు పొద్దున్న తప్పు అనిపించవచ్చు. ఎందుకంటే పరిస్థితులను బట్టి దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. విచ్ ఈస్ ద రీజన్ ఐ ఆల్వేస్ లీవ్ ఇట్ ఓపెన్ హెడెడ్. సో ఎక్కడి నుంచి ఇప్పుడు ఈ మూవీ ఎక్కడి నుంచి తీయబోతున్నారు? అంటే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అంటే మారుతీరావు అంటే అమృత చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, వాళ్ళ లవ్ నుంచి స్టార్ట్ అవుతుందా? నో, దిస్ ఈజ్ ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతీరావు లేరు, అది మీరు మారుతీరావు అని ఎవరు లేరు సినిమాలో. ఓకే, పాయింట్ 1. దిస్ ఈజ్ బేసిక్లీ అబౌట్ ఒక అమ్మాయి తన ఎవరిని ప్రేమిస్తానని తన ఫాదర్కి చెప్పినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఎక్కడి వరకు టిల్ అక్కడ నుంచి వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు ద ఫాదర్ అండ్ ది డాటర్. వాట్ హ్యాపెన్స్ టు ఫాదర్ అండ్ ఆల్సో ద డాటర్. ఓకే. సో అంటే ఏం రన్ అవుతూ ఉంటుంది మూవీలో? అది మీ సినిమా చూడాలి. అంటే కథాంశం ఏంటి? కథ మీరు కావాలంటే మీ పాత న్యూస్ ఫుటేజ్ చూసుకోండి. అది కాదన్నారు కదా, బేస్డ్ ఆన్ ది ట్రూ బేస్డ్ ఆన్ అదే చెప్తున్నాను నేను. ఇలాంటి ఒకటే కాదు కదా, చాలా జరుగుతాయి కంట్రీలో, జరుగుతాయి, చాలా జరిగితే మరి వాటి మీద తీయకుండా ఓన్లీ ఏదో ఒకటి తీసుకోవాలి. సో అంటే నిర్భయ మీద తీసే ఉద్దేశం ఏమన్నా ఉందంటారా? బేసిక్లీ దిస్ ఇస్ మోర్ టాపికల్, ఇప్పుడు జరిగింది కాబట్టి ఐ థాట్ ఎనీవే ఇష్యూ ఇస్ ద సేమ్. సో ఏది లేటెస్ట్గా జరిగిందంటే దాని నుంచి తీయటం అనేది కరెక్ట్ అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు అంటే మన ఏపీ అండ్ తెలంగాణకి ఇది రిలేటివిటీగా ఉంది కాబట్టి ఈ ఇన్సిడెంట్స్ తీసుకున్నాను అంటారు.
Not really. It's not about Telangana. See, both the cases became nationwide popular. It is not about Telugu. ఇక్కడ జరిగింది అది. ఇదే కర్ణాటకలో జరిగి ఉండొచ్చు, తమిళనాడు జరిగి ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. సో టైమ్ వైజ్ ఇట్ కేమ్ మోర్ ఇన్ రీసెంట్ టైమ్స్ అండి. అంటే వై డూ యూ బాగా మీరు ఎందుకు బాగా రిలేట్ అవుతూ ఉంటారు ఇలా క్రైమ్ రిలేటెడ్ స్టోరీస్ కి? ఐ గెట్ అట్రాక్టెడ్ టు క్రైమ్. అదే ఎందుకని? ఎందుకు ఇప్పుడు మీరు ఫ్యామిలీస్ ఎందుకు అట్రాక్ట్ అవుతుంది నేను ఏం చెప్తాను, మీరేం చెప్తారు? బికాస్ వీ రిలేట్. దట్స్ హౌ ఐ రిలేట్. అంటే మా పర్సనల్ లైఫ్ లో అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి సో అలా నా పర్సనల్ లైఫ్ లో జరిగే బోర్ పడతాయి. ఫ్యామిలీస్ అంటే నాకు బోర్ పడతాయి. క్రిమినల్ యాక్ట్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది స్టడీ చేయడానికి. అలాంటి థాట్ ప్రాసెస్ మీకు కూడా ఉందని అంటారా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను క్రిమినల్ కాదా అనేది ఇప్పుడు క్రిమినల్ స్టడీ చేయడానికి ఒక వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఉన్నాయి అనుకోండి, నేను ఒక న్యాచురలిస్ట్ గా స్టడీ చేస్తాను. అంత మాత్రం నేను అడిగి జంతువు కాదు కదా. క్రైమ్ ఎప్పుడు క్రిమినల్ ఎప్పుడు అవుతారు? క్రైమ్ చేస్తాడు, నేను ఎప్పుడు క్రైమ్ చేయలే. అంటే మీరు అన్నారు కదా ఐఎమ్ లైక్ ఎ సైకాలజిస్ట్. నో ఐ జస్ట్ ట్రై టు స్టడీ ఎక్స్ట్రీమ్ పీపుల్. అండ్ మీరు ఎక్స్ట్రీమిస్ట్ అయితే కదా వాళ్ళ సైకాలజీ మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ వైల్డ్ లైఫ్ న్యాచురలిస్ట్ వాడు జంతువు అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు జస్ట్ అంటే వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది అనేది వీళ్ళు షూట్ చేస్తారు తప్ప షూట్ చేయటం కాదు. న్యాచురలిస్ట్ దే స్టడీ యానిమల్ బిహేవియర్. They understand what a snake does. So adi they understand what tigers of 100%. అప్పుడు ఆ టైగర్ కి ఒక పాముకి తెలిసేదానికన్నా ఒక న్యాచురల్స్ ఎక్కువ తెలుస్తుంది పాము గురించి. సో అలాంటివి మీరు మీ పిక్చర్స్ లో కరెక్ట్. సో ఇప్పుడు నేను ఒక గ్యాంగ్స్టర్ సినిమా తీస్తే దట్ డజంట్ మీన్ ఐఎమ్ ఎ గ్యాంగ్స్టర్. కాప్ ఫిల్మ్ తీస్తే దట్ డజంట్ మీన్ ఐఎమ్ ఎ కాప్. రథచిత్ర తీస్తే నేను యాక్షనిస్ట్ కాదు కదా. దట్ ఈస్ మై ఇంట్రెస్ట్ ఆఫ్ అబ్జర్వేషన్. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు మీరు చూసినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారు? అంటే మీరు చెప్పారు నేను యాజ్ ఏ సైకాలజిస్ట్గా నేను వాళ్ళ మెంటాలిటీస్ని స్టడీ చేయటం కోసమే నేను ఇలాంటివి చూస్తూ ఉంటాను. ఫస్ట్ థాట్ ఏంటి మీకు? ఫస్ట్ మీకు అలా వినిపించినప్పుడు ఇలా దిశ ఇలా ఇన్సిడెంట్ మీరు న్యూస్ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి నాకు తెలియదు ఎవ్రీ డే యూ ఫాలో న్యూస్, ఐ నో దట్. సో అప్పుడు అసలు ఫస్ట్ థాట్ ఏంటి మీకు వచ్చినప్పుడు? దిశ ఇన్సిడెంట్ అయినప్పుడు దిశ ఆర్ ప్రణవ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దిశ ఇన్సిడెంట్ అప్పుడు మై ఫస్ట్ థాట్ వాజ్ ఐ కనెక్టెడ్ ఇట్ టు నిర్భయ. నిర్భయలో ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్. అంత చేసిన మళ్ళీ ఒక క్రౌడెడ్ ప్లేస్లో సో మెనీ పీపుల్ నియర్ టోల్ బూత్ అలాంటిది జరగటం ఇట్ వాజ్ ఎ షాకింగ్ ఇన్సిడెంట్. సో ఐ జస్ట్ ఫాలోడ్ ద కేస్ ఆఫ్టర్ దట్. మర్డర్ ఫస్ట్ టైం నేను ఉన్నప్పుడు మీడియా ఐ వాజ్ టోల్డ్ ఇట్ వాజ్ ఎన్ ఆనర్ కిల్లింగ్. సో నేను దాని మీద రియాక్ట్ అయ్యి యాక్చువల్గా మారుతిరావుకి చాలా ఎగెన్స్ట్గా పెట్టినాం ట్వీట్ అప్పుడు ఆ టైంలో జరిగినప్పుడు. బట్ లేటర్ ఆన్ వెన్ ఐ గాట్ మోర్ డీటెయిల్స్ అండ్ అండర్స్టూడ్ దెన్ ఐ రియలైజ్ అబౌట్ ఫాదర్స్ లవ్. And I don't believe caste and all that they play a role. That's exaggerated feeling on my feeling. It's always about status difference, financial difference, and it's about not liking someone's personality. ఆడి మనం చూస్తే నాకు అసలు అనుభవం ఉండే దాని తర్వాత మీ కాస్ట్ లేదు గిస్లేదు ఏమీ లేదు. అవసరం లేదంటారు. నో ఇట్ డజంట్ హ్యాపెన్. అంటే రియల్ లైఫ్లో చెప్తాను, ఇఫ్ ప్రణయ్ ఈజ్ మోర్ రిచర్ దెన్ మారుతిరావు ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ హ్యాపెన్. I'm very convinced about it. It is about money finally. Yeah. Okay. So next మీరు ఏం తీయబోతున్నారు? ఎలాంటి సబ్జెక్ట్స్ తీయబోతున్నారు? I'm doing a martial arts film. అయిపోయింది అది because of COVID it got stopped. దాని తర్వాత I'm doing a film called Dangerous. Okay, the అమ్మాయిల మధ్యన lesbian affair. Okay. Yeah, అది కూడా అయిపోయింది. ఎప్పుడు అంటే థియేటర్స్ లో రిలీజ్ అవుతుందా? All of them were waiting for the theatres to open. ఓకే. ఇప్పుడు ఇవి కూడా థియేటర్స్ లో రిలీజ్ చేస్తారా? అంటే చాలా అన్ని చోట్ల ఉంటుంది, ఇవి ఇంక్లూడింగ్ థియేటర్స్. ఓకే. ఫస్ట్ థియేటర్స్ లో రిలీజ్ చేసిన తర్వాత దెన్ గో ఫర్ దట్. ఓకే. ఇంకా ఎలాంటి అంటే వెబ్ సిరీస్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. మీరు ఆల్రెడీ చాలా అబౌవ్ ఎవ్రీబడి ఉంటారు అంటే జనరల్ గా. సో మీరు ఎలాంటి వెబ్ సిరీస్ మేకింగ్ 2 వెబ్ సిరీస్. ఒకటి కడప అని ఒకటి చేస్తున్నాను ఫ్యాక్షనిస్ట్ మీద, ఎంఎక్స్ ప్లేయర్ కోసం. అది ఆల్రెడీ షూటింగ్ ఉంది. దెన్ ఐఎమ్ డూయింగ్ వన్ వెరీ బిగ్ సిరీస్ కాల్డ్ డి కంపెనీ. డి కంపెనీ అంటే దాని ఏంటి? ఇట్స్ అబౌట్ ది రైజ్ ఆఫ్ దావుద్ ఇబ్రాహిం ఇన్ 1980.
ఓకే, Yeah. అది కూడా So వెబ్ సిరీస్. అది కూడా క్రిమినల్స్. I'm only interested in crime and sex. I'm not interested in family values, God and rom-coms. Yeah. We all know about you only. మీరు తెలిసినా మీరు మళ్ళీ అడిగితే నేను ఏం చేయను. అంటే ఎవ్రీ టైం అదే సబ్జెక్ట్ మీకు బోర్ కొట్టదు? ఎవ్రీ టైం నేను ఒక్కనే డిఫరెంట్గా చేస్తా. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ ది ఓన్లీ డైరెక్టర్ హూ మేక్స్ ఫిలిమ్స్ ఇన్ ఎవ్రీ జానర్. ఐ విల్ మేక్ ఎ లవ్ స్టోరీ లైక్ రంగీలా, a booth like horror film, some gangster film, Ab Tak Chappan and cop film, comedy like Anaganga Okroju. నాకన్నా వర్స్టైల్ డైరెక్టర్ ఇండియాలో లేడు. అది ఒకప్పుడు కదా. ఇప్పుడు చెప్తున్నా, లక్ష్మీ ఎన్టీఆర్ కి, డేంజరస్ కి ఇవన్నీ ఎంత జానర్ డిఫరెన్స్ ఉంది కదా. సినిమా బాగుందా లేదా డిఫరెంట్. ఇందాక ఏమన్నారు, అదే రకం సినిమాలు తీస్తున్నారు. నేను ఇప్పుడు తీసిన వెరైటీ సినిమాలు నా లైఫ్ లో ఇప్పుడు తీయలేదు. ఇప్పుడే తీస్తున్నాను నేను. నేను చెప్తున్నాను, కరోనా వైరస్ అని సినిమా తీసాను. ఓకే, ఒక ఫ్యామిలీ గెట్ స్టక్ ఇన్ లాక్డౌన్. అదే అలాంటిది నేను ఎప్పుడైనా తీసానా? దిశ లాంటిది ఎప్పుడైనా తీసానా? మర్డర్ లాంటిది ఎప్పుడైనా తీసానా? డేంజర్స్ లాంటిది ఎప్పుడైనా తీసానా? అది దాని ఎలిమెంట్ అదే కదా, క్రైమ్ అనేది ఒక ఎలిమెంట్ కదా దాంట్లో. లేకపోతే తిరుగుతుంటుంది కదా స్టోరీ. లేకపోతే తండ్రి కొడుకు అనుబంధం తీనా? నేను చూడు, నాకు బోర్ పడుతుంది, నాకు తీయటానికి బోర్ పడుతుంది. నాకు నచ్చినవి నేను తీస్తాను. ఇందాక చెప్పాను, అందుకని క్రైమ్ సెక్స్ తప్పిస్తే నాకు ఇంకేమీ నచ్చదు. దాంట్లో కొంచెం పాయింట్ డిఫరెంట్ గా ఉన్నా అదే పాయింట్ డిఫరెంట్ అని నేను అనుకున్నాను. లేకపోతే మీరు చెప్పండి, వేస్తాను. నేను చెప్తే మీరు అది చెప్తున్నాను. నాకు మోస్ట్ వెరైటీ సబ్జెక్ట్స్ తీస్తున్నాను నేను అనుకుంటున్నాను. మీరు కాదనుకున్నప్పుడు మీరు చెప్పండి, ఏది వెరైటీ సబ్జెక్టు? వెరైటీ సబ్జెక్ట్ అంటే అంతకు ముందు మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఒక రంగీలా కానివ్వండి, అనగనగా ఒక రోజు. నేను ఇప్పుడే చెప్పాను, రంగీలా, అనగనగా ఒక రోజు, శివ లాంటి సబ్జెక్ట్స్ అవుట్ డేటెడ్ అని నా ఒపీనియన్. ఇప్పుడు ఆ టైంలో కొత్తవి అలాంటి 100,000 వచ్చేసినాయి 30 సంవత్సరాలు. సో ఆబ్వియస్లీ ఐ కాంట్ మేక్ దట్ అగైన్. ఓకే, ఇప్పుడు ఏం ట్రెండ్ అనుకుంటున్నారు? ఇప్పుడు నేను తీస్తాను అనుకుంటాను, అందుకని తీస్తాను, లేకపోతే ఎందుకు తీస్తాను. మీరు రేణుకని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు మనీ ఇచ్చారు కదా, అంటే అది ఎందుకంటే స్టోరీ చెప్పినందుకు ఇచ్చారా? అంటే లైక్ స్టోరీ చెప్పినందుకు కాదు, బికాస్ ఇంటరాక్టెడ్ విత్ హర్ అండ్ ఐ రియలైజ్ దట్ షీ ఈస్ ఇన్ లాట్ ఆఫ్ నీడ్ ఆఫ్ మనీ అండ్ ఫర్ స్టేట్. I just try to help her as much as I can. Okay. And then I put her onto one NGO organization and I requested people to send her money to that account. Okay. అంటే అంటే హ్యూమన్ బీయింగ్ అంటే మీరు నాకు అలాంటి జాలి దయ అలాంటి ఏమి లేవనే టైప్ కదా మీరు. పర్టికులర్ టైంలో నాకు అనిపించింది, నేను అప్పుడప్పుడు పొరపాటు చేస్తూ ఉంటాను కదా. సో తనకి ఇవ్వడం పొరపాటు అంటారా? కాదు, జాలితో ఇవ్వటం. సో మానవత్వం కూడా ఉందంటారు మీలో కూడా? మానవత్వం అంటే నాకు ఏదో జబ్బులో ఉంటుంది, అది కరోనా వైరస్ లాగా. సో అంటే ఎప్పుడు వర్మ ఎవరికి ఇవ్వలేదు కదా, అంటే ఒక స్టోరీ తీసుకున్నా కానివ్వండి. మీరు వంగవీటి మీద సినిమా తీశారు, వాళ్ళ ఫ్యామిలీస్ తో వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యారు, నెహ్రూ గారితో వాళ్ళ ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అయ్యారు. బట్ వి నెవర్ హర్డ్, అంటే మేము ఎప్పుడు వినలేదు వర్మ గారు ఒకరికి చెక్ ఇచ్చారు దాన్ని అట్లా. సో అంటే వై అంటే రేణుక ఆ టైంలో నాకు అనిపించింది అంతే. ఆల్సో ఐ ఫెల్ట్ దట్ షీ వాజ్ సమ్వేర్, అంటే నాకు ఇన్సైట్ అలాంటి ఆస్పెక్ట్ మీద నాకు ఇన్సైట్ తన వలన వచ్చింది కాబట్టి ఐ థాట్ ఐ గివ్ ఇట్ లైక్ ఎ ఫీ, నాట్ యాజ్ ఎ చారిటీ. ఫీ అంటే అది నాకు ఇన్సైట్, అంటే నాకు ఒక లెసన్. ఆల్మోస్ట్ ఐ టుక్ ఇట్ యాజ్ ఎ టీచింగ్ లెసన్ టు మీ, దట్ ఐ డెంట్ అండర్స్టాండ్ ది ఎమోషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఈవెన్ ది అక్యూజ్డ్ పీపుల్. ఓకే, ఇంకా ఎవరినైనా కలుస్తారా? లేకపోతే అంటే ఇప్పుడు రేణుక ఒక్కదాన్నే కలిసారు, మిగతా ఏ ఫ్యామిలీస్ ని మీట్ అవ్వలేదు? నేను అదే చెప్పాను, రేణుకను కలిసింది ఇన్సిడెంట్ కోసం కాదు. దిస్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ స్టడీయింగ్ ద సైకాలజీ ఆఫ్ సచ్ పీపుల్. సో అప్పుడు ఈ అమ్మాయిని కలిస్తే అసలు చెన్నకేశవులు ఎలాంటోడు, వాళ్ళిద్దరు కొన్ని రిలేషన్షిప్ అనేది అతను ఎలా రియాక్ట్ అయ్యాడు, అంటే అంతకు ముందు ఎలా ఉండేవాడు అసలు. అంటే మనలో ఎవరం కూడా ఒక రోజు ఒక అమ్మాయిని చంపేసి కాల్ చేయడం ఎంతమంది చేస్తారు? సో అలాంటి సైన్స్ ఉన్నాయి అసలు వాళ్ళు. అంతకుముందు తనకున్న ఇంటరాక్షన్లో
అలా కనిపించేవాడా ఎప్పుడైనా అని అడగటానికి నేను కలిసాను. అంతేకాని హ్యూమన్ పర్స్పెక్టివ్లో ఏం లేదంటారు. ఓకే, దాని తర్వాత ఇప్పుడు చాలా ఫోనోస్ జరిగాయి, వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడారు అండ్ దిశ వాళ్ళ ఫాదర్తో మాట్లాడారు. వాళ్ళ కన్సర్న్స్ అన్ని తీసుకుంటారా మీరు, అంటే పరిగణలోకి నేను ఎవరితో మాట్లాడలేదు, మీరు చెప్పిన ఎవరితో ఫోనోస్తో never spoke to anybody. అంటే అదర్ never even tried to meet anybody. నో ఇంటర్వ్యూస్ అండ్ ఛానల్ ఇంటర్వ్యూస్ లో వాళ్ళు ఫోనోస్ తీసుకున్నప్పుడు మీరు మాట్లాడారు అట్లాంటివి. అప్పుడు దాని గురించి క్వశ్చన్ ఏంటి? వాళ్ళ కన్సర్న్స్ మీకు చెప్పారు కదా, సో వాళ్ళ అవి కన్సర్న్స్ ఆన్సర్ కూడా నేను చెప్పాను కదా, ఇది మీ కథ కాదు, ఇది కల్పిత కథ అని. అది ఇంకా అదే చెప్తాం, ఇంకేం చెప్తాం, నిజం కూడా అదే కదా. సో ఒక అమ్మాయిని ఇంత ఘోర ఇన్సిడెంట్ జరిగింది అనేది అంటే కొన్ని చూపించవచ్చు, అంటే అంటే మీకైతే కాదు, అంటే మా పర్స్పెక్టివ్లో కొన్ని చూపించకూడనివి కొన్ని ఉంటాయి. సో ఎంత క్రూరంగా చూపించాలా అనేది వాళ్ళ, ఎంత ఘోరంగా చూపించాలా, యాజ్ ఇట్ ఈజ్ ఇన్సిడెంట్ని తీయచ్చు, చాలా మూవీస్ తీశారు మీరు కూడా. సో అలా చూపించి ఉండకపోతే బాగుండేదేమో అని అంటున్నారు. చూపిస్తే బాగుండేదో నేను అనుకున్నా. అంటే దాంట్లో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఒక క్రైమ్ మనం చూపించి ఎంత ఘోరంగా జరిగింది, ఇలాంటి క్రైమ్ ఎలా చేస్తారు, వాళ్ళు ఏంటి అని స్టడీ చేయడానికి మీరు సినిమా తీసినప్పుడు ఆ క్రైమ్ అనేది చూపించకపోతే ఇంపాక్ట్ ఎట్లా తెలుస్తుంది? సో ఎవ్రీథింగ్ దాంట్లో చూపించారా? అంటే ఎలా ఏం చూపించినా చూడచ్చు, మీకు చూడాలనిపిస్తే మీరు సినిమా చూడాలి. సినిమా ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? చెప్పాను కదా, లాక్డౌన్ అయిపోయిన తర్వాత సమ్ టైమ్ ఇన్ డిసెంబర్. థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు. కరెక్ట్. ఓకే. అండ్ వర్మ గారు జనరల్లీ ట్రూత్ మాట్లాడతారు, కానీ ఏదన్నా ఇన్సైట్ మీరు ఎవరితో షేర్ చేసుకోనిది, లేకపోతే మీరు అంటే ఓపెన్ బుక్ మీరైతే, అందరికి ఎవ్రీబడి ఫాలోస్ యూ, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, అభిమానించని వాళ్ళు, వీళ్ళందరికీ మీరేంటో తెలుసు. సో మాకు తెలియని పర్సనాలిటీ ఏమన్నా ఉందా మీలో? ఎవరికి తెలియని ఏదన్నా పర్సనాలిటీ నాలో ఉందా అంటే మీరు ఎవ్వరికి చెప్పినట్టు చెప్తా. అసలు నేను యాక్చువల్గా దావూద్ ఇబ్రాహింని, నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని రామ్ గోపాల్ వర్మకి తిరుగుతున్నాను. అసలైన రామ్ గోపాల్ వర్మని నేను ఎప్పుడు చంపేశాను. పర్సనాలిటీ అంటున్నారా? అదే పర్సనాలిటీ కాదు, మీరు నా లోపల పర్సనాలిటీ అంటే దావూద్ ఇబ్రాహిం. ఫేస్ రామ్ గోపాల్ ఎందుకు ఉందని నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా, రామ్ గోపాల్ దగ్గర నుంచి తెలుగు నేర్చుకున్నా. ఓకే, నిజమైన రామ్ గోపాల్ ఎప్పుడో చంపేసి కరాచీలో పాతిపెట్టాను. దావూద్ ఇబ్రాహింకి ఏం అవసరం అండి రామ్ గోపాల్ వర్మని చంపడానికి? తప్పించి తిరగడానికి ఇండియాలో వచ్చి తన పనులు ఎందుకు ప్లాస్టిక్ సర్జరీ తను అడగను, ఇప్పుడు నన్ను అడిగారు కదా, కానీ దాని లాస్ట్ నేను చెప్పను కదా. మీరు దావూద్ ఇబ్రాహిం అయితే తనని అడగండి అని ఎందుకు అంటున్నారు? అదే ఎందుకంటే మీరు మళ్ళీ ఇప్పుడు చెప్పేస్తారు ఎవరికైనా, నన్ను అరెస్ట్ చేస్తారు కాబట్టి నేను అందుకనే రహస్యంగా చెప్పాను. రహస్యంగా ఇన్ని కెమెరాస్ ముందు ఇంత ఓపెన్ గా చెప్తున్నారు. బుద్ధి లేదు కాబట్టి, అంత తెలియలేదు కాబట్టి. మీకెందుకు తెలియలేదండి, ఇంటర్వ్యూ అన్ని కూడా మీరు మెస్మరైజ్ చేసేయగలరు మీ మాటలతోటి. థ్యాంక్ యూ సో మచ్ వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్.